ఒక విషయం ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే మనం ఏదైనా రీస్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ మనం ఏదైనా కొత్త ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు లైక్ జిమ్ అయినా కంటెంట్ క్రియేషన్ అయినా ఏదైనా బిజినెస్ అయినా కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. మన మైండ్లో ఏం రన్ అవుతుందో వాళ్ళకి తెలియదు కదా. మన ఎండ్ గోల్ ఏంటి, మన ఏం చేయాలనుకుంటున్నాం అనేది అసలు వాళ్ళకి అర్థం కాదు. అలాగని మనం వాళ్ళని బ్లేమ్ కూడా చేయలేము. ఈ మాట మనం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ మనమే స్టార్ట్ చేయాలి. మనల్ని ఒకళ్ళు వచ్చి పుష్ చేస్తేనే మనం స్టార్ట్ చేస్తామంటే ఎప్పుడు మనం ముందుకు కూడా వెళ్ళాము. సమ్టైమ్స్ వీ గెట్ సపోర్ట్, సమ్టైమ్స్ వీ మే నాట్. అలాగని ఒక సపోర్ట్ సిస్టమ్ వస్తుందని మనం వెయిట్ చేస్తూ ఉంటే టైం అనేది వెరీ ప్రీషియస్. ఒక్కసారి ఒక సెకండ్ అయిపోయిందంటే మళ్ళీ తిరిగి ఆ సెకండ్ మనకి రాదు. అది టైం అయినా మన ఏజ్ అయినా ఏదైనా కానీ వన్స్ ఒక్కసారి అయిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. సో మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ సమ్టైమ్స్ ఎందుకు మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వదు. ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అర్థం కాదు. అలాగని మనం వాళ్ళని బ్లేమ్ కూడా చేయలేము. టు బీ ఆనెస్ట్, జస్ట్ ఒక పర్సన్ మనల్ని బిలీవ్ చేస్తారంటే అది మనమే. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిగతాదంతా ఆటోమేటిక్ మనం ఏం చేయాలనుకుంటే అది అయిపోతుంది. సో జిమ్కి అయితే వచ్చేసాను ఇప్పుడు. లెట్స్ సీ, నిన్నటి కంటే బెటర్గా ఈరోజు వర్కౌట్ చేస్తానేమో. సో మళ్ళీ వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు స్టే ట్యూన్, సీ యూ. వర్కౌట్ కూడా ఉంటుంది, పోస్ట్ చేస్తుంది కూడా. స్టార్ట్ చేసినప్పుడు వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట చెప్పాను కదా, మనకి సపోర్ట్ ఉండదని. యాక్చువల్గా
మనకు మనమే సపోర్ట్గా ఉండాలి. ఎవరు చూడకపోయినా మనం కంటెంట్ రెడీ చేసుకోవాలి. ఎవరు మనల్ని పిలవకపోయినా మనం జిమ్కి వెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ది డే మన కోసం మనమే. సో మనది మనం బిలీవ్ చేసుకోవాలి. సో ఈ రోజుకి ఇంతే, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.